ఈ జెనెటిక్ డిజీజెస్ అనేటివి ఎన్ని స్టేజెస్లో మనం ప్రివెంట్ చేయవచ్చు? ఓకే, సో జెనెటిక్ డిజీజెస్ అనేటివి న్యూ బార్న్ స్క్రీనింగ్, బేబీ పుట్టగానే కూడా దెర్ ఆర్ ప్యానల్ ఆఫ్ టెస్ట్, న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో 10+ జెనెటిక్ డిజార్డర్స్ విచ్ ఆర్ వెరీ కామన్ ఇన్ అవర్ ఇండియన్ పాపులేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం, G6PD డెఫిషియన్సీ, 17-OHP, ఇవన్నీ ఫినైల్ క్యూటెన్యూరియా, ఇవన్నీ కామన్ అనమాట మన ఇండియన్ పాపులేషన్. సో బేబీ పుట్టగానే జస్ట్ ఇస్ అ స్క్రీనింగ్ టెస్ట్, జస్ట్ బేబీ హీల్కి ప్రిక్ చేసేసి ఒక 1-2 డ్రాప్స్ ఫిల్టర్ పేపర్ మీద పెట్టేసి 100+ జెనెటిక్ డిజార్డర్స్ని మనం కనుక్కోవచ్చు. సో ఒకవేళ బేబీలో ఏదైనా టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకో, ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ దెమ్ ఇమీడియట్లీ కంప్లీట్లీ జెనెటిక్ డిజార్డర్ రాకుండా చూసుకోవచ్చు. దట్ ఈస్ ఎట్ ద న్యూ బార్న్ స్టేజ్. కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ స్టేజ్ అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ మనం చెప్పాం కదా. ఒకవేళ మేనరికం ఉంది అనుకోండి, ఆర్ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ డిజార్డర్ రన్ అవుతుంది వాళ్ళకు, మా వాళ్ళు ఎవరికో ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, మరి నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చేసి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ముందే వచ్చి కూడా మ్యారేజ్ ముందు వచ్చి ఒక్కసారి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రాకుండా మనం ఏమేమి ప్రివెంటివ్ చేయొచ్చో అది చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ ఉన్నాయన్నమాట. ఎర్లీ టీఫా స్కానింగ్, ఫీటల్ 2D కో, అవన్నీ. సో ఈ స్కానింగ్ వల్ల కూడా మనం ఎన్నో అబ్నార్మాలిటీ స్క్రీన్ చేయొచ్చు. ఫీటస్ లో బేబీ ఏమైనా అబ్నార్మల్ గా ఉందా, ఇక్కడ నాజల్ బోన్ అనేది ఉంటుంది, ఆ బోన్ కంప్లీట్లీ అబ్సెంట్ ఉంటుంది బేబీస్ లో. ఇక్కడ నెక్ దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఎంటీ రేజ్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా మార్కర్స్ ఫర్ జెనెటిక్స్ అన్నమాట. సో ఫీటస్ లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇది బేబీ నార్మలా అబ్నార్మల్ అనడానికి కూడా మనం జెనెటిక్ టెస్ట్ చేసుకొని నార్మల్ గా ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అబ్నార్మల్ గా ఉంటే కొంచెం ఉమ్ము నీరు టెస్ట్ చేస్తాం, ఆమ్నియోసెంటసిస్ ఆర్ CVS అనేది. ఈ టెస్ట్ ప్రొసీజర్స్ చేసుకొని బేబీ నార్మల్గా ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేదన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత మనం కౌన్సిలింగ్లో చెప్తాం అనమాట. దిస్ ఈస్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇప్పుడు ఇవన్నిట్లలో మనం ఇమీడియట్గా ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది మీకు, సమ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ముందే వచ్చి మనం కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. జెనెటిక్ హెరిడిటరీ క్యాన్సర్ ప్యానల్. సో ఇవన్నీ స్టేజెస్లో మనం స్క్రీన్ చేసుకొని జెనెటిక్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్, వచ్చే కంటే ముందే ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ మాత్రం కొన్ని జెనెటిక్ డిజార్డర్స్కి ఉన్నాయి అన్నమాట. చాలామంది ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయింది కదా మ్యామ్. మనము చాలా కేసెస్ చూస్తాము, బాగా ఫిట్గా ఉన్నారు, లైఫ్ స్టైల్ బాగుంటుంది, అన్ని ఫుడ్ ప్రకారంగా బాగుంది, సో కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతుంటారు కదా. Is this related to genetics? Yeah, కొన్ని cardiac defects are related to genetics. కొన్ని non-genetics, obesity and వాటి వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకుండా అవన్నీ ఉంటే కూడా నాన్ జెనెటిక్స్ అంటాం వాటన్నిటిని. సో బికాస్ ఆఫ్ ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల కూడా there is a chances that cardiac defects. But there are some genetic disorders which is having role of జెనెటిక్స్ అనమాట, కార్డియాక్ డిఫెక్ట్స్. సో మేము ఒక కౌన్సిలింగ్ చేసాం కొన్ని కేసెస్లో, వాళ్ళ ఫ్యామిలీలో అందరు 40-45 years ఆఫ్ ఏజ్కి చనిపోతున్నారంట. సో ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఒక అతన్ని పిలిచేసి అడిగితే, మా ఫ్యామిలీలో అందరు చనిపోతున్నారు 40-45, ఇప్పుడు నేను అందరికీ కార్డియాక్ డిఫెక్ట్స్, సో నాకు కూడా కనుక్కోవాలని ఉందని చూస్తే అతనిలో వెన్ వీ హ్యావ్ స్క్రీన్డ్ ఇట్, ఆయనకు ఒక కార్డియాక్ డిఫెక్ట్ జీన్ వచ్చింది అనమాట. సో అది ఇట్ ఈస్ ఆటోజోమల్ డామినెంట్, అంటే అతను ఒక్కడికే ఉంది కదా, అందుకు మదర్ కి లేదు, అబ్బాయి ఫాదర్ కి ఒకరికే ఉంది. నౌ హీస్ వరీడ్ దట్ మా అబ్బాయికి కూడా వస్తుందా అనేసి. సో అబ్బాయిలో కూడా ఆ జెనెటిక్ డిజార్డర్ ఉంది, వీళ్ళందరూ కూడా కొంచెం ఒబేస్ గా ఉన్నారు. సో హియర్ మేము వాళ్ళకి ప్రికాషన్ ఇస్తాం. సో మీకు కార్డియాక్ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎవ్రీ ఇయర్ మీరు స్క్రీన్ చేసుకోవాలి, కార్డియాక్ ప్యానెల్ లాగా ఉంటాయి, ఆ టెస్ట్లు అన్ని చేసుకొని యూ కెన్ ట్రై టు ప్రివెంట్ దట్. ఆర్ యాంజియో కానీ ఏమన్నా ఈసీజీ కానీ రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకోండి. అండ్ అందులో బ్యాడ్ లక్ గా వాళ్ళ అబ్బాయికి కూడా అదే జీన్ ఉంది, who is about 15-16 years old only. సో అబ్బాయికి కూడా 50% రిస్క్ ఉందన్నమాట, ఇప్పుడు కార్డియాక్ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ ముందే కనుక్కోవచ్చు, రాక ముందుకే మనం ఉంటుందన్నమాట, అది ముందే ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అన్న రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే మీరు అన్నారో, ఇప్పుడు వాళ్ళకి ఆ జీన్స్ లో అది డిటెక్ట్ అయ్యింది, సో వాళ్ళు ఒబేస్ ఉన్నారు అని అంటారు. హౌ ఈ ఒబేసిటీ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఎంతవరకు, అంటే జీన్స్లో కొంతమందికి ఖచ్చితంగా వస్తుంది అని అంటారు, కొంతమంది ఏమంటే దాన్ని
లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కూడా నార్మల్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అని వింటాం కదా మేడం, అది ఎంతవరకు కరెక్ట్ అండ్ హౌ లైఫ్ స్టైల్ చేంజెస్ మేక్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ డిజీజ్ సంబంధించి? సో ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్ అంటామండి ఇవన్నిటిని. సో మన లోపల జీన్ ఉంటుంది. సో బట్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు సమ్ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఎక్స్రే రేడియేషన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ డామినెంట్ జీన్ అనేది ఏది సైలెంట్ గా ఉందో అది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. If you are becoming obese or your lifestyle is you are having all bad habits తోటి మీరు అలవాటు పడి ఉన్న వాళ్ళు అనుకోండి, సో ఆ జీన్ ఏది సైలెంట్ గా ఉంది అది ఎక్స్ప్రెస్ అయ్యి you will be leading into genetic disorders అన్నమాట. ఛాన్సెస్ ఇంకా ఫాస్ట్ ఇంకా ఎక్కువ ఫాస్ట్ అయ్యేసి డిజీజ్ బయటపడుతుంది. మీరు ఆ హ్యాబిట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ తీసుకుంటే చేంజెస్ చేసుకుంటే ఆ జీన్ దేర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ ఆ జీన్ కెన్ బి సైలెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం కొన్ని కేసెస్ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్, ఆల్ దీస్ థింగ్స్.